జై గురుదేవదత్త. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఈ విషయం కూడా చాలామందికి అందరూ తెలిసే ఉంటుంది. కానీ కొంతమందికి కొన్ని కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కనుక మహానుభావులు ఒక్కొక్క గ్రంథంలో ఒక విధంగా తెలుసుకుంటూ ఉంటారు. కనుక మీరు అందరూ కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఇది శకున శాస్త్ర ఆధారంగా చెప్తున్నాం కనుక దీన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవచ్చు. శకున శాస్త్రం అంటే ఏంటంటే, మనకి ఒక పని కోసం వెళ్తున్నప్పుడు, వివాహం కోసం వెళ్తున్నాము, ఆ సమయంలో దారిలో పొలాలు ఎదురొచ్చాయి, లేదా విధరాలు ఎదురొచ్చింది, లేదా నిప్పు ఎదురొచ్చింది, లేదా ఒంటి వాళ్ళు ఒక సింగిల్ ఏమైనా వెళ్తున్న వాళ్ళు ఎదురొచ్చారు, లేదా గొడవపడేవాళ్ళు ఎదురొచ్చారు, లేదా పక్షులు ఎడం వైపున వెళ్తున్నాయి, అది అన్నీ కూడా పరిగణన తీసుకోవాలి. లేదా వర్షం వస్తుంది, ఓకేనా, లేదంటే సడన్గా పశుంగాలు మీద పడిపోయినాయి, కింద పడిపోయినాయి, లేదా సడన్గా మనకి ముళ్ళు గుచ్చుకుంది, లేదా వెనకాలంటే ఎవరన్నా వద్దు వెళ్ళక తర్వాత వెళ్దు కానీ అని అనేక విధాలుగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు. ఇలాంటివి ఏవి డిస్టర్బ్ అయినా సరే, ఏ రకమైనటువంటి మిమ్మల్ని ఇలా ఆటంకంగా కనబడ్డా సరే, వీటిని మీరు వెంటనే త్యజించడం మంచిది. అంటే ఏంటంటే, ఆ పనికి మళ్ళీ వెళ్ళాలని ఆపుకోవడం మంచిది అన్నమాట. అంతే తప్ప కంగారు పడి ఆ పనికి వెళ్ళకపోతే మంచిది. ఇంకో రెండో విషయం చెప్తాను. ఒక స్త్రీ వివాహాని కోసం మనం వెళ్తాం, ఒక అమ్మాయిని చూడటానికి వెళ్తాం. అమ్మాయి ఆ సమయంలో ఇంట్లో గృహంలో లేదు, బయట ఎక్కడో ఉన్నది. ఆ వివాహం చేసుకోకూడదు. ఎందువల్ల? ఆ స్త్రీకి ఇష్టం లేని కింద లెక్క. ఒకవేళ చేసుకున్నా మనం సుఖపడడం లెక్క. ఇంకొక విశేషం, తల్లి లేని అమ్మాయిని కూడా చేసుకోకూడదు. కనీసం తల్లి లేకపోయినా తండ్రి ఉన్న అమ్మాయిని చేసుకోవచ్చు, కానీ తల్లి ఒకటే ఉంటే తండ్రి లేని అమ్మాయిని కూడా చేసుకోకూడదు. ఎందువల్ల అంటే ఆ దోషం కూడా చాలా ప్రభావితమై ఉంటుందని లెక్క. కనుక ఆ స్త్రీ యోగ్యమైంది కాదు కానీ చాలామంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు అన్నమాట. శాస్త్రవేత్తలు కాదు, జ్యోతిష గ్రంథాలు చెప్తుంటాయి. ఏమనంటే అది ఆ స్త్రీ దోషకారి అవుతుందని లెక్క. అలానే విషకన్యతో సమానం కూడా అవుతుందని లెక్క. అందుకని అలాంటి చూసుకొని ఆ పిల్ల మేనమావ దగ్గర కానీ, లేదా పెద్దవాళ్ళ దగ్గర పెరిగిందైతే ఆ స్త్రీ ఉత్తమ స్త్రీ కింద లెక్క. అలా పరిగణ తీసుకొని మనం వివాహం చేసుకుంటాం. ఈ శకున శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఏంటంటే, వివాహంలో నిశ్చితార్థంలో కానీ వివాహంలో కానీ ఏమైనా బంధువులు ఏదన్నా దేనికో దానికి పేచిపడి గొడవ పడుతూ ఉంటారు. అలాంటి వివాహాన్ని కూడా చేసుకోకపోతే మంచిది. లేదా అదే సమయంలో కరెంటు పోతుంది, లేదా వెలుతురు ఎక్కడ ఉండదు, ఆ చీకట్లో కూడా వివాహం చేసుకోకూడదు. అది రాక్షస వివాహం అయిపోతుంది. తద్వారా జీవితాంతం రాక్షసత్వంలానే ఉంటుంది. కనుక శకున శాస్త్రం చాలా ప్రాధాన్యత. శకున శాస్త్రం చాలా గొప్పది. కనుక దాన్ని పరిగణ తీసుకొని అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలో తెలుసుకొని చేయడం మంచిది. ఆ సమయంలో మీ బ్రాహ్మణుడికి విషయాలు తెలుసుకోవడం మంచిది. ఇంకో విశేషం, శకున శాస్త్రం ఏం చెప్తుందంటే, మీకు ఇవాళ ఒక పనికి వెళ్ళాలి, ఆ రోజు మీ తెల్లవారుజామునే ఒక పీడకలు వచ్చేసింది, కానీ మీరు ఆ రోజే పనికి వెళ్ళాలి. కనుక ఆ పనిని మీరు విరమించుకోవడం మంచిది. అంటే ఏం జరగబోతుందంటే ప్రభావం ఉంటుందని లెక్క. తద్వారా ఆ దోషం పోవడం. కానీ మీరేం చేయాలంటే, తెల్లవారుజామున కల వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి ఒక పుల్ల తీసుకొని దాన్ని విరిచేయాలన్నమాట. శివ 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 అని విరిచేయాలి. ఒక 2 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చొని, స్వామి నాకు ఎటువంటి కీడు జరగకుండా చూడు స్వామి అని చెప్పి నిద్రలేచిన తర్వాత ఏ కీడు అయితే కల్లో కనబడిందో అది అందరికీ చెప్పాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దోషం పోతుంది, పరిహారం అయిపోతుంది అన్నమాట. అలా శుభం వచ్చినప్పుడు మాత్రం ఎవరు చెప్పకూడదు. అది సీక్రెట్గా రహస్యంగా ఉంచుకొని జరిగిన తర్వాతనే చెప్పాలి. అలాగే శుభం జరుగుతుంది లెక్క. అదే కనుక స్వప్నశాస్త్ర విధానంలో స్వప్నశాస్త్రం కానీ లేదా శకున శాస్త్రంలో కానీ మనం తెలుసుకోవచ్చు చాలా విశేషాలు. మనం తెల్లవారుజామున లేదా మనకి గోవు పృష్ఠభాగం కనబడి చక్కగా పేడేసినట్టు కనబడినా సరే మీకు వెంటనే ప్రమోషన్ వచ్చినట్టు లెక్క. అది చాలా గొప్ప విశేషం అది. రెండోది ఏం తెలుసా, మీకు ఎవరన్నా నీళ్లు పోస్తుంటే చక్కగా నీళ్లు చేతిండా పట్టుకొని తాగుతుంటగా కనబడితే కనుక ఇంటింటి ఐశ్వర్యం వస్తుంది లెక్క. అది కాకుండా మీకు కనుక మనకి స్వప్నశాస్త్రంలో నీళ్లు పోసేటప్పుడు ఖాళీ బిందిని మాత్రమే వస్తున్నట్టుగా, నీళ్లు పట్టుకోవడానికి లేకపోతే ఉత్త చేపట్టినట్టు కనుక రాబోతున్నది కొంచెం గండకాలం అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, అది మంచిది కాదని వెంటనే ఏం చేయాలి, దాని తగిన శాంతి లేదా చక్కగా జపదబాదులో హోమం చేయించుకోవడం వల్ల ఐశ్వర్యం వస్తుంది లేక, లేదంటే దరిద్రం సంభవద్దని. అందుకని ఒకవేళ కొంతమందికి ఏం జరుగుతుందంటే, దరిద్రం కల్లోనే వచ్చేస్తుంది, అది కల్లోనే పోతుందన్నమాట. వాళ్ళ ఐశ్వర్యవంతులే. అప్పుడు ఏమైంది, వాళ్ళ దారిద్ర్యం అనేది కల్లోనే పోయింది కనుక ఇంకా దరిద్రం పట్టదని లెక్క. అంటే కల్లో దరిద్రం బట్టి కష్టాలు అనుభవించడం కనబడితే కనుక ఇంక దరిద్రం పట్టదని కూడా లెక్క. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దరిద్రం పడుతుంది అంటే ఏం చెప్పాను, ఖాళీ నీళ్ళు పోస్తున్నప్పుడు మాత్రమే. ఏదైనా ధాన్యం పోస్తున్నారు కానీ మీ చేతిలో పడట్లా, కానీ ధాన్యం లేదు, ఖాళీ చాట అది పోస్తారు అంటే మీకు ఇంట్లో ధాన్య సమృద్ధి ఉండదు అని లెక్క. అలానే ఏదైతే పోస్తున్నారో, ఏదైతే మీకు అది తీసుకోవడానికి దొరకట్లేదో అది అనుభవించాల్సి వస్తుందన్నమాట. అది వెంటనే దాన్ని పరిగణన తీసుకొని దాన్ని శాంతింపజేసుకోవడం మంచిది. అలా కాకుండా చక్కగా నీళ్ళు వస్తున్నట్టుగా, ధాన్యం వచ్చినట్టుగా, ధనం వస్తున్నట్టుగా కనబడితే కనుక మీరు శ్రీ సంపదల్లో సుఖంగా ఉంటారని లెక్క. అన్నీ కొన్ని కళలు దరిద్రాలన్నీ కళ్ళలోనే పోతుంటాయి. ఎందుకంటే కళ్ళలోనే జీవితం అంతా దరిద్రం పోయి సుఖపడుతుంటారు. న్యాచురల్ జీవితంలో సుఖంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అదే ఆ శకునం అనేది ఏంటి, ఆ స్వప్నశాస్త్రంలో ఏం జరిగిందో చూసుకొని ఆ ఫలితాన్ని మీరు చెప్పుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.